ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలోనే కుజ గురుగ్రహాలు, అలాగే 3వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 4వ స్థానంలో బుధగ్రహం, 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 8వ స్థానంలో చంద్రగ్రహం, 10వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 11వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. అయితే ఈ అనుకూలమైన పరిస్థితుల్లో గురువుగారు రాశిలో ఉండడం అనేది ఒక విశేషం. అయితే దానిలో కుజుడు కూడా వచ్చి చేరడం మరొక విశేషం. అయితే కుజుడు అక్కడే ఉండి గురువు గారితో కలిసి ఉండడం అనేది కొంత దూకుడు స్వభావాన్ని కూడా చూపిస్తుంది. అయితే ఈ గురువు సంబంధించిన లక్షణాల కంటే కుజ లక్షణాలు కూడా కలిసి ఉండేసరికి చేసే పనులన్నీ కూడా కొంత వేగం పెరిగి ఉంటాయి. అయితే సరైన పనులు సరైన ఆలోచనలే చేసినప్పటికీ వాటిని పునఃపరిశీలించకుండా, అంటే ఎటువంటి ఆలోచన లేకుండా నిస్సంకోచంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నం చేయడంలోనే కొంచెం లోపాలు జరగవచ్చు. అయితే ప్రతి పని కూడా 1-2 సార్లు పరిశీలన చేసుకొని ఆలోచన సరిగా ఉందని అనుకున్న తర్వాతనే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ధన యోగాదులు బాగానే ఉంటాయి, అనుకూలమైన స్థితిలోనే ఉంటుంది, ఇబ్బందులు ఏమీ ఉండవు. అయితే మనకి రావాల్సిన ధనం కొంత చేతికి అంది కొన్ని వాగ్దానాల మీద లేకపోతే అగ్రిమెంట్స్ మీద ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగానే ఉంటారు, ఆలోచన తీరు బాగా ఉంటుంది, అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. అందరితో కూడా మంచి సౌఖ్యంగా విందు వినోద విలాసాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం, ఏదైనా ఒక చిన్న ఫంక్షన్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అట్లా గృహ వాహన యోగాదులు కొంత సాధారణంగా ఉంటాయి. అనుకూలత పూర్తిగా ఉండదు, కానీ కొంతవరకు ప్రయత్నం గట్టిగా చేసే వాళ్ళకి అనుకూలపడే అవకాశం ఉంటుంది. గృహ సంబంధించిన వాహన విషయాల్లో కొంతవరకు ఉపయోగపడుతుంది. అలాగే స్థలాలు, భూములు, గృహాలు మొదలైన విషయాల్లో ప్రయత్నం చేస్తే ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే విద్యా విషయాల్లో బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యల్లో రాణించే అవకాశం ఉంది, మంచి గుర్తింపు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే
విద్యా సంబంధించిన విషయాలలో, వ్యాపారాది విషయాలలో కూడా అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే సంతానం వలన కీర్తి పెరుగుతుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో రుణ సంబంధించిన విషయాలు కొంత అనుకూలపడే అవకాశం ఉన్నది. రుణాలు తగ్గించడానికి గట్టిగానే ప్రయత్నం చేయగలుగుతారు. అయితే ఆ ప్రయత్నాల్లో భాగంగా కొంతమందితోటి మాట్లాడి దాని విధానాన్ని మార్చుకొని అనుకూలపడే అవకాశం చేసుకుంటారు. అలాగే క్రమక్రమంగా రుణాలు తగ్గే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగా ఉంటుంది. ఇబ్బందులేమీ ఉండవు. అలాగే మనం ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏదైనా నూతన వస్తు సామాగ్రి కొనుక్కోవాలన్నా ఇది కొంతవరకు అనుకూలపడే అవకాశం ఉంటుంది. అయితే పూర్తి అనుకూలం కాదు. తొందరపడకుండా నిదానంగా ముందన్నే ఇంటి దగ్గరనే అన్ని ప్రణాళికలు చేసుకొని దాని ప్రకారం వెళితే కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఎటువంటి ప్రణాళికలు లేకుండా వెళ్ళిన వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుంది. మనం గతంలో తీసుకున్న వస్తువులు, అలాగే భూమి, ఇల్లు మొదలైన సంపదకి బాగా విలువలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థానంలో కూడా మంచి మార్పులు వస్తున్నాయి. అంటే అనుకూలమైన స్థితిగతులు కనబడతాయి. మనకి ఇన్ని రోజుల నుంచి మనకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో కొంత అనుకూలత పెరిగింది. గతంలో కంటే బాగా వీలుగా ఉంటుంది. కొంత మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల యొక్క మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేసేవాళ్ళు, విదేశాలు, వేరే వేరే కంపెనీలకి మారాలనుకునే వాళ్ళకి కూడా ఇది అనుకూలంగానే అనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి మంచి వార్తలు వింటారు. అలాగే ఆర్థికపరమైన విషయాలు, ఖర్చులలో కొంతవరకు సాధారణంగా ఉన్నప్పటికీ అనుకోకుండా చేసే ఖర్చులు కొన్ని పెరుగుతాయి. అయితే పెరిగిన ఖర్చులు కూడా భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగానే ఉండవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వాళ్ళకి కొంత చెడు వార్తలు వినే పరిస్థితి ఉండవచ్చు. కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అలాగే ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలమైన శుభ లక్షణాలని చూడగలుగుతామని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.